చేస్తున్న వారిని కుక్కలు వచ్చినాయి. చార్జర్ కూడా తీసుకెళ్ళాడు. వాడు చార్జర్ తీసుకెళ్ళాడంట. శ్రీశైలం పోయింటిమి. బేస్తవారం పోయినా, శుక్రవారం ఆడు ఉండాము, శనివారము 6 గంటలకంతా ఇంటికి వచ్చినాం. అంతా ఇక్కడ అంతా నగలు అన్ని తీసుకుని దొంగతనం జరిగింది. ఇది ఊరికి కొత్త దేశం అదంతా తెరిచేసి పెట్టినారు. తెలియదు సార్. మా రెడ్డి చూసా బేగం తెచ్చేది అయిపోయి కదా, వచ్చి బేగాన్ని తెచ్చేది చూసి వచ్చేసి బయటికి అంతా అయిపోయింది. మొత్తం ఖాళీ చేసిపోయినారు. మేము వచ్చి ఒత్తిళ్ళు చూసుకుందాం అంతే. పోయాము. మరుసటి రోజు దర్శనం చేసుకొని తిరిగి నిన్న నైట్ శనివారం నైట్ వచ్చాము ఇంటికి. మేము వచ్చి చూసిన తర్వాత తలుపులు తీసి ఉన్న లైట్లు వేసి పెట్టారు. లోపల ఇంట్లో పోయిన తర్వాత మా బంగారు డబ్బులు మొత్తం అన్ని దోచుకెళ్ళున్నారు దొంగలు. దానికి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. అనకల్ మండలం మల్లిపల్లి గ్రామ నివాసి అయినటువంటి మల్లికార్జున రెడ్డి గారింట్లో 16వ తేదీ నైట్ నుంచి 18వ తేదీ నైట్ ఈ మధ్యకాలంలో ఒక దొంగతనం జరిగింది. ఈ మల్లికార్జున రెడ్డి గారు వాళ్ళ పెద్ద కొడుకైనటువంటి మహేష్ రెడ్డితో కలిసి శ్రీశైలం వెళ్ళాడు. అందులో ఈ శ్రీశైలం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఇంట్లో ఎవరు లేరు. ఇది అవకాశంగా చేసుకొని ఎవరో గుర్తెలిని వ్యక్తులు దొంగతనం చేయడం జరిగింది. దీంతో క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ మరియు కదిరి డిఎస్పీ గారు, ఎస్ఐ గోపి గారు, నేనంతా కూడా విజిట్ చేశాము. దాని గురించి విచారిస్తున్నాము. ఎంత గోల్డ్ పోయిందనే దాంట్లో కూడా విచారిస్తున్నాము. త్వరలోనే ఆ దొంగతనం చేసిన దొంగల్ని ఖచ్చితంగా మేము పట్టుకుంటాము. వాళ్ళకి కఠిన శిక్ష పడేట్లు చేస్తాం.